నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ మధ్యగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అంటే మెషిన్ లెర్నింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏ ఏ కోర్సులు ఉన్నాయి, అలాగే రోబోటిక్స్ అండ్ అట్లానే కోడింగ్ గురించి కూడా, వాటి ద్వారా మనకు అసలు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఇట్లా ఎన్నో ప్రశ్నలు ఇంజనీరింగ్ విద్యార్థులకు, అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక పక్క ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఆకర్షణీయమైన ప్రకటనలు అయితే ఇస్తున్నాయి, కానీ తల్లిదండ్రులు ఆలోచించాలి, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారా లేదా, అలాగే కోర్స్కి కొత్త కోర్సులు కాబట్టి ఆ కోర్సులకి తగ్గట్టు స్టాఫ్ ప్రిపేర్ అయి ఉన్నారా వంటి అన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడే పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీటన్నిటి గురించి సమగ్రంగా తెలియజేయడానికి ఈనాటి మన గైడ్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కెరీర్ గైడ్ లక్ష్మీప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ నమస్కారం మేడం. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, అంటే డీప్గా చెప్పుకోవాలంటే అసలు కోర్సెస్ ఏమున్నాయి, అందులో ఏ విధమైన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీస్? ఇప్పుడు ప్రస్తుతం ఏఐ అండ్ ఏఐఎంఎల్ ఈ బ్రాంచెస్తో ఆఫర్ ఇస్తున్నటువంటి కోర్సెస్ అంటే మీకు బీటెక్ 4 years, అంటే డిగ్రీలో 4 years బీటెక్, తర్వాత ఎంటెక్లో 2 years ఎంటెక్ కోర్స్, తర్వాత బీఎస్సీ ఏఐ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బీఎస్సీలో కూడా ఏఐ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇవి కాకుండా అమ్మ మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకు ఒక 20,000 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాగే గూగుల్, ఐబిఎం, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలు అంటాం మనం. టెక్ దిగ్గజాలు కూడా వాళ్ళు సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. అవి చేస్తే ఇంకా బాగా మంచుకుంటాయి అన్నట్టు. అంటే ఇవో మీరు డిగ్రీ కోసం చదివే కోర్సులు, బీటెక్ 4 years ఏఐ, ఎంటెక్ లేదా బీఎస్సీఐ, కానీ ఈ ఏవైతే మనకు ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం లీజర్ టైంలో మన ఇంట్లో ల్యాప్టాప్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. వాళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ ఇస్తారు, డిప్లొమా కోర్సెస్ ఇస్తారు. వాటితో కూడా ఉద్యోగాలు చేరవచ్చు. అవి కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా ఉన్నటువంటి ఆన్లైన్ కోర్సెసే. ఇవో డిగ్రీ కోసం చదువుతున్నటువంటి, కానీ ఆన్లైన్ కోర్సెస్ బాగా మనకి ఇప్పుడు ప్రాచుర్యం పొందినటువంటి కోర్సెస్, వాడుకలో ఉన్నటువంటి, మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ కోర్సెస్. అలాగే మీరు ఏఐలో మళ్ళీ వెళ్ళినట్టయితే మళ్ళీ కోర్ ఏఐ బ్రాంచెస్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ప్రోగ్రామింగ్ విత్ పైథన్, ఇవి చాలా లీడింగ్ కోర్ ఏఐ బ్రాంచెస్. ఇప్పుడు ఇవి 3 ముఖ్యంగా మనం చదువుతున్నప్పుడు, వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా, ఎంటెక్ చదువుతున్న వాళ్ళైనా, లేదు ఆన్లైన్ కోర్సెస్ అయినా, మళ్ళీ వీటికి సిలబస్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ పైథానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ నేర్చుకుంటారో అది ఇక్కడ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే మానవ మేధస్సు, మనం సృజనాత్మకత అంటాం, క్రియేటివిటీ మనం బాగా యూజ్ చేసుకొని చేస్తామో అది వాళ్ళు ఏఐ ఏం చేస్తుందంటే మనం డామినేట్ చేస్తుంది. అంటే ఏఐ ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అది ఏం చేస్తుందంటే దట్ స్టిమ్యులేట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మానవ మేధస్సును అది మిమికింగ్ చేస్తూ అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. ఇవాళ అన్ని సెక్టర్లలో వచ్చి చేరింది అది. కాబట్టి కోర్సెస్ డిగ్రీ లెవెల్ వేయచ్చు, పీజీ లెవెల్ వేయచ్చు, తర్వాత మళ్ళీ మనకు ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్ని మంచి కంపెనీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. మనం ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. వాటి కూడా చాలా మార్కెట్లో మంచి విలువ ఉన్నటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ అవి చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. 20,000 కోర్సులు ఉన్నాయి ఆన్లైన్ కోర్సెస్ ఏఐలో. అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ టు సీ దట్ స్టాటిస్టిక్స్ లాట్ టు టేక్ ఇన్. కానీ అంటే 20,000 కోర్సెస్ ఉన్నట్టే ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా ఉన్నాయా? ఏ విధంగా ఉంటాయో ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఉద్యోగ అవకాశాలకు వచ్చారు కమ్మా. ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్లయితే, ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక్కడ మనకు ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ జాబ్ ఆర్ మై జాబ్. ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద రోల్ ఆఫ్ యువర్ జాబ్. Means you are going to enter a new role where you have to adopt AI technology. AI టెక్నాలజీ నేర్చుకుంటూ మీరు ముందుకెళ్ళినప్పుడే అక్కడ మీ జాబ్లో మీరు రాణించగలుగుతారు. ఇవాళ ఒక టీచర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఇక్కడ ఆ టూల్స్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకోవడం ద్వారా మాత్రమే అక్కడ వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. అందుకే ఇప్పుడు మనకు ఏఐ అనేటువంటిది ప్రతి రంగంలో వచ్చి చేరింది. కాబట్టి అక్కడ ఏఐ టూల్స్ అండ్ అప్లికేషన్స్ అనేది నేర్చుకోవాలి. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇంకొక రకంగా చెప్పాలంటే,
అంటే నేను చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గణాంకం ఎవరైనా కూడా మీరు స్కూల్ నుంచే మొదలుపెట్టండి. ఏఐ బోధనను స్కూల్ నుంచే మొదలుపెట్టండి. ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాలో మొదలుపెట్టడం కంటే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏఐ అంతా వచ్చి చేరుతుంది. ఇక ఉద్యోగ అవకాశాలు అన్నారు మేడం. ఉద్యోగ అవకాశాలు అనేటువంటి ఇప్పుడు ఎలా వచ్చినాయంటే మనకు మార్కెట్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఊహాత్మకమైనటువంటి ఆందోళనలు ఉన్నవి. అంటే ఇవాళ ఏఐ అండ్ ఏఐ ఎంఎల్లో వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఏంటంటే, ఇది కోర్సు ప్రవేశపెట్టి ఇప్పటి వరకు 1 లేదా 2 బ్యాచ్లు బయటకు వచ్చినాయి. అంటే నాకు బాగా గుర్తుండి చెప్తున్నాను. ఇప్పటికిప్పుడే మనం ఉద్యోగ అవకాశాలు 100% ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. కానీ అంటే ఇవాళ న్యూస్ పేపర్లో నేను ఇవాళ ఒక న్యూస్ పేపర్ చదివి వచ్చాను, ద డైలీ గార్డియన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లో నేను చదివినప్పుడు యూరోప్లో మనకు 2026 అకాడమిక్ ఇయర్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదలయ్యేసరికి 30 లక్షల మంది ఏఐ ఎక్స్పర్ట్స్ అవసరం మనకు. ఓవరాల్గా మనకు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 2030 వరకు 9.70 లక్షల మంది నిపుణులు అవసరం ఏఐలో. ఎలా అయితే ఉద్యోగం మాకు పోతుందనే అటువంటి ఆందోళన ఉంది, అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒక 5 సంవత్సరాల సమయం మాత్రం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడే మనం 100% జాబ్ ప్లేస్మెంట్ రాదు. కానీ మీరు ఈ ఏఐ టూల్స్, అప్లికేషన్స్ ఇవన్నీ మీరు నేర్చుకొని రా. ఇంకోటి ఏందమ్మా అంటే ఇందులో అల్గారిథమ్స్ అని ఉంటుంది. అల్గారిథమ్స్ అనేటువంటిది ఏంటంటే అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ను స్టిమ్యులేట్ చేస్తూ అది క్రియేటివిటీ పెంచుతూ పోతుంది ఏఐ. ఇవి మీరు నేర్చుకున్నట్టే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూరోప్లో మనం చెప్పుకున్నట్టుగా 30 లక్షల ఉద్యోగాలు 2026లో వస్తున్నాయి. ఇంతకుముందు ఇండియన్ మార్కెట్, జాబ్ మార్కెట్లో చూసినట్టయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు లే ఆఫ్ ఇచ్చినవి వాస్తవమే. కానీ వాళ్ళు ఏఐ టూల్స్ నేర్చుకొని రమ్మంటున్నారు. ఉదాహరణ మీకు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఇది ఏఐ వచ్చినంత మాత్రాన ఉద్యోగ భద్రత లేదనుకోవడం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏఐ ఏం చేస్తుంది, మీ యొక్క జాబ్ రోల్ను చేంజ్ చేస్తూ వస్తుంది అన్నట్టు. అలాంటి జాబ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీరు ఆ టూల్స్ నేర్చుకొని మళ్ళీ రమ్మంటున్నాడు వెనక్కి. అది టెంపరీ లే ఆఫ్ అంతే. ఎందుకంటే మీరు బిట్వీన్ 26 and 30లో మీకు ఒక ఈ ఏఐతో వచ్చేటువంటి జాబ్స్ అనేటువంటి లక్షలలో ఉంటాయి. జాబ్ మార్కెట్ ఉంది, కానీ టైం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడే రాదు. ఇప్పుడు నేను బీటెక్ పూర్తి చేయగానే నాకు వెంటనే రాదు. ఎందుకంటే అందులో మీరు ఆ నేర్చుకున్నటువంటి దానికి మళ్ళీ ఆ కంపెనీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అందులో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, తర్వాత మళ్ళీ మీరు ఏదైతే వాళ్ళు ఏఐ టూల్స్లో పెడతారో అందులో మీరు రాణించగలిగినట్టయితే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. కానీ జాబ్ మార్కెట్ ఇప్పటికిప్పుడు ఇండియాలో ఊహించలేం, కానీ యూరోపియన్ మార్కెట్లో బాగా వచ్చింది. నేను వాళ్ళ న్యూస్ పేపర్ చదివే వచ్చాను ఇక్కడ స్టూడియోకి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ న్యూస్ పేపర్స్లో ఇండియా యొక్క జీడిపి రేట్ ఇవాళ 6.5కి చేరింది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం. మనం 4.5లో ఉన్నప్పుడే ఇన్ని అవకాశాలను చూసాం. అంటే భారతదేశంలో ఒక అన్ని సెక్టర్స్లో ఇవాళ 6.5 చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఇది ఒకవేళ 7.5 కనుక తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం ఒక డెవలప్డ్ కంట్రీ వైపు వెళ్ళినప్పుడు ఏఐ తోటి ఇక్కడే మనం సంపాదన అంటే ఉద్యోగాలను మనం సృష్టించుకోవచ్చు. కానీ కొంత టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా మీకు 1-2 బ్యాచ్లు వెళ్ళినాయి కాబట్టి ఒక 20-30 వరకు మీరు ఆగాల్సి ఉంటుంది. ఈలోగా మీరు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అన్నీ చేసుకొని రెడీ ఉండండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏఐకి సంబంధించినంత వరకు మనకి కోర్సెస్ అవైలబుల్గా ఉన్న కాలేజెస్లో దానికి తగ్గట్టు క్వాలిఫైడ్ స్టాఫ్ ఉందంటారా? ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు మేడం. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ మనకు 2 ప్రశ్నలు ఉత్పన్న అవుతాయమ్మా. ఒకటి ఏంటంటే ఏఐ ఒక అకాడమిక్ సబ్జెక్టుగా యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ప్రవేశపెట్టిన తర్వాత మ్యాక్సిమం ఇండియన్ అకాడమిక్ ల్యాండ్స్కేప్లో వచ్చినట్టయితే బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు. కానీ మీరు అన్నటువంటి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీకి పిహెచ్డీలు ఉండాలి. పిహెచ్డీలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, పిహెచ్డీలు చేసుకొని వస్తున్నారు. పిహెచ్డీ ఎన్రోల్మెంట్ ఇప్పుడు బాగా వేగంగా జరుగుతుంది. కానీ ఒక పిహెచ్డీ కూడా తొందరగా పూర్తి అయ్యేటువంటి కోర్సు కాదు, 3 to 5 years పడుతుంది అది. కాబట్టి మీరు 28-30 కల్లా మ్యాక్సిమం ఆ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో నిండిపోతుంది. ఇప్పుడు ఎంటెక్ మరి కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది పూర్తి చేసుకొని వచ్చి కూడా అక్కడక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళని కూడా చూశాను. కానీ 100% పిహెచ్డీ ఇంకా
అకాడమిక్ సైడ్ రావట్లేదు, ఇంకా టైం పడుతుంది. ఇది కొత్త కోర్సు కదా, ఇప్పటికిప్పుడు 100% క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారని నేను చెప్పడానికి వీల్లేదు. అంటే అన్ని కాలేజీలు కూడా నేను ఎనాలిసిస్ అయితే నేను చెప్పగలను, కానీ కొంత టైం పడుతుంది. పిహెచ్డీలు చేస్తున్నారు, వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, టైం పడుతుంది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎన్ ప్రసాద్ మేడం. సార్తో మాట్లాడండి, వింటున్నారు. ఓకే మేడం. సార్ మా పాపకి ఐటీలో నూజివీడులో సీట్ వచ్చింది సార్. ఎందులో సార్? ఆఫ్టర్ పియూసీ అయిపోయిన తర్వాత ఏఐలో ఏ కోర్స్ తీసుకుంటే మాది మంచిది? మాది చాలా మధ్యతరగతి కుటుంబం సార్. ఓకే, ఇప్పుడు ఏఎంఎల్లో సీట్ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది అంటే ఇంకా మీరు అడ్మిషన్ తీసుకోలే? ఇంకా అడ్మిషన్ కూడా అయిపోయింది సార్, రేపు 14th జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలి. ఓకే, మీరు ఇప్పుడు ఏఐలో వచ్చిందా, ఏఐఎంఎల్లో వచ్చిందా? ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ సార్, పియూసీ జాయిన్ అవ్వాలి. ఆఫ్టర్ 2 years తర్వాత తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాడా అబ్బాయి? అవును సార్, పాప లేడీ. సరే సరే, పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడే సీట్ వచ్చింది సార్, ఐటీ నూజివీడు. అది అర్థమైంది. ఇంకా టైం ఉంది మీకు. అయితే మీరు ఒకవేళ పాప కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి సార్. ఇంతకుముందు నేను ఇప్పుడు మన చర్చా వేదికలో మాట్లాడుతూ రెండో ప్రశ్నకు సమాధానంగా చెప్పాను. గూగుల్ కానీ, అమెజాన్ కానీ, తర్వాత ఐబిఎంలో కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఏఐలో మీరు ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయించవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ సాయంతో మీరు చేయవచ్చు. అది చేయడం వల్ల మీకు కొంత బేసిక్స్ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు ఆ కోర్సులో చేరినట్టయితే మీకు ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకొని మీరు తరోగా మీరు ఆ కోర్స్ చేయవచ్చు. మీరు సార్ అట్లనే ఇప్పుడు డిమాండ్కు తగ్గట్టు సీట్స్ కూడా ఉన్నాయా? డిమాండ్కి తగ్గట్టు సీట్స్ అనేటువంటి మేడం, ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఏ అనేటువంటిది ఒక విద్యారంగంలో కాకుండా, పరిశోధనలో కాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడైతే వచ్చిందో, ముఖ్యంగా ఈ రంగాల్లో రాకముందే అది అన్ని రంగాల్లో వచ్చి చేరింది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్లో వచ్చింది, ఒక హెల్త్ కేర్లో వచ్చింది, ఒక ఎడ్యుకేషన్లో వచ్చింది. అంటే ఇది అసలు ఎడ్యుకేటర్గా మాకు తెలియకుండానే ఇన్ని టూల్స్ ఉన్నాయనేటువంటిది నాలాంటి టీచర్కి, ఒక లాంగ్వేజ్ టీచర్కి నేనే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఒక లాంగ్వేజ్ టీచర్గా ఒక ఏఐ లాంగ్వేజ్ టూల్స్ ఒక 30 నుండి 40 వరకు నేనే చూశాను. అందులో డ్యూయలింగ్ కానీ, కోపైలట్ కానీ. ఇప్పుడు సార్ అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ముందు బేసిక్స్ నేర్చుకోవాలంటే మంచి ఒక ఆన్లైన్ సర్టిఫికేట్ చేయండి. తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఇక ఏఐ కోర్సెస్ ఉన్నటువంటి కాలేజ్ దాదాపు మ్యాక్సిమం దేశం అంతటా అన్ని కాలేజీలలో ఏఐ అండ్ ఏఎంఎల్ కోర్సెస్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు. బాగా దిగ్విజయవంతంగా 2-3 బ్యాచ్లు బయటకు వస్తున్నాయి. 2026 కల్లా నాకు గుర్తుండి 2 లేదా 3వ బ్యాచ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది, దాదాపు అన్ని కాలేజీలో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లో ఉన్నటువంటి కోర్స్ అది. కాబట్టి ఏఐ అండ్ ఏఎంఎల్ అనేటువంటిది ఇప్పుడు చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కరికి అది అవసరం. ఎందుకంటే అది ఆటోమేషన్ ద్వారా మొత్తం మన జీవితాన్ని మార్చేసింది. అది మొత్తం ఆటోమేషన్ అనేది అండ్ ఇన్నోవేషన్, ఈ రెండింటి ద్వారా మన జీవితం యొక్క రూపురేఖలను మార్చేసింది. అన్ని కాలాలలో అది దాన్ని ఆఫర్ చేస్తున్నారు మేడం. ఓకే సార్, కర్నూలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, యువతరానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మంచి ప్రశ్న సంధించారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అన్నట్టు ప్రశ్నకు నేను ఒకే సమాధానంలో చెప్తానమ్మా. మీరు జూన్ నెల 2వ వారంలో ఒకవేళ మీరు వార్తాపత్రిక కానీ, న్యూస్ ఛానల్స్ కానీ చూసినట్టయితే, ఇటలీలోని రోమ్ నగరం నుండి చైనాలోని బీజింగ్ నగరంలో, అంటే ఒక రోమ్ నగరంలో ఉండి ఒక డాక్టరు చైనాలోని బీజింగ్లో ఉన్న ఒక పేషెంట్కి రోబోటిక్స్ ద్వారా శస్త్రచికిత్స చేశాడు. నిజానికి ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ప్రొసీజర్ ప్రకారం చేస్తే అది 6 గంటల సమయం తీసుకుంటుంది. కానీ అతను 600 మైళ్ళ దూరంలో కూర్చొని అక్కడ రోమ్ నుండి బీజింగ్ నగరంలోని ఒక పేషెంట్కి రోబోటిక్స్ ద్వారా ఆ శస్త్రచికిత్స చేశాడు. అది 1.5 గంటల లోపటే చేశాడు. 3 రోజుల వ్యవధిలోనే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆపరేషన్ విజయవంతమైంది. అంటే మీరు
కీడుగా మేలా అన్నప్పుడు ఇట్లాంటి వాటిలలో మనకు మేలు జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు మీరు కైకలూరు నుంచి మాట్లాడారు అంటున్నారు కాబట్టి ఒక పేషెంట్ని మీరు కైకలూరు నుండి హైదరాబాద్ తీసుకురావడం కంటే ఇప్పుడు హైదరాబాద్ నుండే డాక్టర్ కైకలూరు ఉన్న పేషెంట్ మీరు సర్జరీ చేయవచ్చు దాని ద్వారా. అంటే టెక్నాలజీ బాగా ఏఐ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్ కాబట్టి దాన్ని ఇప్పుడే మనము చెడు చేస్తుంది మంచి చేస్తుంది అనడానికి వీల్లేదు. కానీ మంచి జరుగుతున్నప్పుడు మంచిని స్వీకరించాల్సిందే. చెడు అనేది ఒకవేళ ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎక్కడైతే వార్తాపత్రికలను చూడలేదు. కాబట్టి హెల్త్ కేర్ సెక్టర్లో నేను చెప్పిన దానికి మీరు అడిగిన ప్రశ్న హెల్త్ కేర్ సెక్టర్లో, అగ్రికల్చర్లో, తర్వాత మీరు ఈ ఏవైతే ఐటీ రివల్యూషన్లో దాని యొక్క ప్రభావం బాగా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మీరు చూసినట్టయితే విద్యారంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మార్పులు తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే ఒక ముగింపుకు రావడం సాధ్యమయ్యేటువంటి పని కాదు, కానీ మేలు చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే సార్, రానున్న 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏఐకి సెంటర్గా మారబోతోంది అని అంటున్నారు. ఇది నిజమేనా సార్? అంటే ఇది ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఒకటి గ్లోబల్ మెడికల్ సిటీ ఒక పేరుంది. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ హబ్. అది బెంగళూరు తర్వాతే మన హైదరాబాదే సాఫ్ట్వేర్ హబ్. కానీ మీరు అన్నటువంటి ఏఐ హబ్గా కావాలంటే ఇక్కడ మనకు ఒకటి ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు రావాలి. ఇప్పుడు ఏఐఎంఎల్ మార్కెట్ బాగా వచ్చింది కాబట్టి ఇందులో ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రియల్లీ క్రూషియల్. ఏంటి టు డెవలపింగ్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ ఏఐ ఇన్నోవేటివ్ హబ్. కొంత మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తే సాఫ్ట్వేర్ హబ్గా కూడా ఎదగవచ్చు. అది ఒకవేళ ఇప్పుడు మీరు అన్ని సెక్టర్లలో వచ్చింది కాబట్టి నేను అనుకుంటాను ఎదగడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఒక ఆప్టిమిస్టిక్గా చెప్తున్నాను. అలాగే సాఫ్ట్వేర్ సిటీ మనది కూడా. రైట్ సార్. సార్, ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? కనకతార మేడం. ఓకే, టీవీ చూడకుండా సార్తో మాట్లాడండి. మా బాబు బీటెక్ మైనింగ్ అయిపోయింది మేడం. ఓకే, మాట్లాడండి సార్, వింటున్నారు. ఏ కోర్సు చేస్తే ఆయనకి లైఫ్ మంచిగా ఉంటుందని అడుగుతున్నాం మేడం. బీటెక్ ఏ బ్రాంచ్ తోటి పూర్తయింది మేడం? మైనింగ్ బ్రాంచ్ సార్. మైనింగ్ బ్రాంచ్ తోటి బీటెక్ పూర్తి చేశారు. అంటే ఇప్పుడు మీరు ఎంటెక్ వైపు వెళ్తారా, లేదు మళ్ళీ ఏమైనా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఖాళీగా ఉంటున్నాడు, నిజమమ్మా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా పై చదువులు చదివిపిస్తారా, లేదు సాఫ్ట్వేర్ వైపు అయినా పంపిస్తారా? అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకు ఒకవేళ మైనింగ్ రంగంలో స్థిరపడాలంటే సింగరేణి లాంటి సంస్థల్లో జాబ్స్ ఉంటాయమ్మా. అంటే ఒకవేళ మీరు మైనింగ్ వైపు వెళ్ళకుండా మీరు ఇంకా అడిషనల్గా అంటే సప్లిమెంటరీగా కొన్ని కంప్యూటర్ కోర్సెస్, ఇప్పుడు ఏఐ కానీ ఏఎంఎల్ కానీ, అంటే డిగ్రీతో చదవాల్సిన అవసరం లేకుండా కూడా డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి కూడా మీరు ఆ రంగంలో కూడా స్థిరపడవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏఐఎంఎల్లో ఏఐలో కూడా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆ పిల్లవాడికి అందులో ఇంట్రెస్ట్ కనుక్కున్నట్టయితే అటువైపు కూడా మీరు చేర్పించవచ్చు. ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అట్లా చేయొచ్చు. ఒకవేళ మైనింగ్ రంగంలో స్థిరపడాలంటే అప్పుడప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్ చూస్తూ అటు వైపు వెళ్తాడా, లేదు ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఏఐ ఏఎంఎల్ కానీ ఈ యొక్క మనకి ఏవైతే ఇవి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటాడా, ముందు మీరు తేల్చుకొని అటువైపు పంపించండి. 1-2-3 సంవత్సరాల లోపల ఈ యొక్క ఏఐ అనేటువంటిది కొత్త రకమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మన అందరినీ. కాబట్టి నేర్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, తిరువూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. మాట్లాడండి సార్తో. నమస్తే అండి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది, మాట్లాడండి, వింటున్నారు సార్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది, బీటెక్ చేద్దాం అనుకుంటానన్నా. ఏ గ్రూప్ బాగుంటది? ఎంట్రన్స్ అబ్బాయి ఎంట్రన్స్ రాశాడా సార్? ఎంసెట్ రాస్తాను, సీట్ వచ్చాక ఏ గ్రూప్ తీస్తే బాగుంటుంది? అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ముందు మీరు అబ్బాయి యొక్క ఆసక్తి తెలుసుకోండి.
అబ్బాయి ఆసక్తి తెలుసుకొని కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైపు వెళ్తాడా, లేదు కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ వైపు వెళ్తాడా. అందులో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారంగా ఒకవేళ కంప్యూటర్ కోర్స్ చేయించాలంటే మీరు సిఎస్సి కానీ అలైడ్ బ్రాంచెస్ ఏవైనా మంచిదే. ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ సిఎస్సి మళ్ళీ అలైడ్ బ్రాంచెస్లో ఈ జావా పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. మీరు అటువైపు కూడా వెళ్ళొచ్చు. ముందు మీరు అబ్బాయి యొక్క ఆసక్తి తెలుసుకోండి. ఆసక్తి తెలుసుకొని మీరు అందులో చేర్పించండి. ఒకవేళ మార్కెట్ డిమాండ్ బాగున్నట్టయితే మీరు ఏఐఎంఎల్ కానీ సిఎస్సి కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు 2 విషయాలు చెప్తాను సార్, మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు అమెరికాకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ బాగా అవసరం. అమెరికాకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ బాగా అవసరం. ఇండియాకు మాత్రం డాటా సైన్స్ ఎక్స్పర్ట్స్ అవసరం ఇండియాకి. ఇక్కడ మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటే మీరు ఇప్పుడే చూజ్ చేసుకుని కూడా అట్లాంటి కోర్సెస్ కూడా చేయవచ్చు. అందుకే ఇందులో మీకు కొద్దిగా లోతైనటువంటి అవగాహన అవసరం. మాలాంటి వాళ్ళు అంటే తెలిసినటువంటి వాళ్ళు మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ ఫ్యాకల్టీ కూడా తెలుసుకుంటూ మీరు ఒకవేళ అందులో అబ్బాయి ఆసక్తి తెలుసుకొని చేర్పించండి. మంచిదే, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ చేస్తేనే మంచిది, ఉపాధి అవకాశాలు తొందరగా దొరుకుతాయి. అట్లా మీరు ఆలోచించండి. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే దాని భవితవ్యం గురించి ప్రేక్షకులకి ఈనాటి కార్యక్రమంలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఈరోజు ఏఐ గురించి చాలా చాలా విషయాలు కెరీర్ గైడ్ లక్ష్మీ ప్రసాద్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్తే.